హాయ్ వెల్కమ్ టు హ్యాష్ ట్యాగ్ నేను మీ మనోజ్. భారతీయ జనతా పార్టీకి తెలంగాణలో ఏడాదిన్నరగా తాత్కాలిక అధ్యక్షుడు కొనసాగుతున్నాడు. 2023 అసెంబ్లీ ఎన్నికలకు ముందు అధిష్టానం బండి సంజయ్ని తప్పించి కిషన్ రెడ్డికి పగ్గాలు అప్పగించింది. ఈ నిర్ణయంతో అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ బాగా నష్టపోయింది. ఎన్నికల తర్వాత ఆ విషయం అర్థమైంది. దీంతో ఎన్నికల తర్వాత నూతన అధ్యక్షుడిని నియమిస్తారని అంతా భావించారు. కానీ ఇప్పటికీ కిషన్ రెడ్డే కొనసాగుతున్నారు. ప్రస్తుతం అన్ని ఎన్నికలు ముగిసిన నేపథ్యంలో కొత్త సారథి ఎంపికపై అధిష్టానం దృష్టి పెట్టింది. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి ఏడాది పూర్తయింది. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ను ధీటుగా ఎదుర్కోని నేత కోసం కమల్నాథులు చాలా గట్టిగా సెర్చ్ చేస్తున్నారు. 2019 నుంచి 2023 వరకు తెలంగాణ సీఎంగా ఉన్న కేసీఆర్ను ఢీకొని బీజేపీకి మంచి ఊపిరిచ్చారు బండి సంజయ్. దీంతో ఆయన అయితేనే ప్రస్తుత కాంగ్రెస్ను వచ్చే ఎన్నికల్లో ఓడించే అవకాశం ఉంటుందని బీజేపీ పెద్దలు భావిస్తున్నారు. అయితే తెలంగాణ బీజేపీ పగ్గాల కోసం బీసీ కోటాలో ఈటెల రాజేందర్, ధర్మపురి అరవింద్ పోటీ పడుతున్నారు. మరోవైపు మెదక్ ఎంపీ రఘునందన్ రావు కూడా బీజేపీ అధ్యక్ష రేసులో ఉన్నారు. అయితే అధిష్టానం మాత్రం సంజయ్ అయితేనే బాగుంటుందన్న ఆలోచనలో ఉన్నట్టు తెలుస్తుంది. 2019 నుంచి 2023 వరకు బండి సంజయ్ పార్టీ అధ్యక్షుడిగా పనిచేశారు. ఆయన హయాంలో బీజేపీ క్షేత్రస్థాయికి వెళ్ళింది. గతంలో కేవలం హైదరాబాద్కే పరిమితమైన బీజేపీని గ్రామస్థాయి తీసుకెళ్లిన ఘనత నిజంగా బండి సంజయ్ది. సో గతంలో అధ్యక్షులుగా దత్తాత్రేయ, కిషన్ రెడ్డి, లక్ష్మణ్, ఇంకా ఇంద్రసేనారెడ్డి తదితరులు పనిచేశారు. వీరంతా హైదరాబాద్కే పరిమితమయ్యారు. విమర్శల ధాటి కూడా తక్కువగా ఉండేది. ఈ నేపథ్యంలో బీజేపీ 2019లో కేసీఆర్కు ధీటుగా సమాధానం చెప్పే నేత కోసం గాలించి బండికి పగ్గాలు అప్పచెప్పింది. అధిష్టానం అంచనాలకు తగినట్లుగా సంజయ్ కూడా పనిచేశారు. రఘునందన్ రావు, ఈటెల రాజేంద్రరావును ఉప ఎన్నికల్లో గెలిపించారు. తర్వాత జీహెచ్ఎంసీ ఎన్నికలను బీజేపీకి 40కి పైగా స్థానాల్లో గెలిచేలా కృషి చేశారు. ఒక్క మాటలో చెప్పాలంటే తెలంగాణలో బీజేపీకి మంచి ఊపు రావడానికి కారణం బండి సంజయ్. సో ఆ మాటల్లో ఏమాత్రం మొహమాటం లేదు. అయితే అసెంబ్లీ ఎన్నికలకు 6 నెలల ముందు ఆయన పదవీకాలం ముగిసింది. ఎన్నికల వరకు ఆయనే కొనసాగించాలని అధిష్టానం భావించింది. కానీ కొంతమంది నేతలు సంజయ్ సారథ్యంలో పనిచేయడానికి అంగీకరించలేదు. అధిష్టానానికి ఫిర్యాదు చేశారు. దీంతో అధిష్టానం సంజయ్ని తప్పించి కిషన్ రెడ్డి నియమించింది. ఈ అనూహ్య నిర్ణయంతో బీజేపీ అసెంబ్లీ ఎన్నికల్లో బాగా నష్టపోయింది. బీజేపీ రాష్ట్ర అధ్యక్ష పగ్గాల కోసం ప్రస్తుతం పలు పేర్లు పరిశీలన ఉన్నాయి. అయితే ఎంపీలు అరవింద్ కావచ్చు, రఘునందన్ రావు కావచ్చు, డీకే అరుణ కావచ్చు, ఈటెల రాజేందర్ ఉన్నారు. సో అయితే బండి సంజయ్పై ఉన్న నమ్మకంతో కమలం పెద్దలు ఆయన అయితేనే బాగుంటుందన్న ఆలోచనలో ఉన్నారట. అయితే సంజయ్ ప్రస్తుతం కేంద్ర మంత్రిగా ఉన్నారు. దీంతో ఆయనను మంత్రి పదవి నుంచి తప్పించి ఈటెల రాజేందర్కు పదవి ఇస్తారని తెలుస్తుంది. అయితే తెలంగాణలో కాంగ్రెస్కు ప్రత్యామ్నాయంగా బీజేపీని మార్చాలని కమల్నాథులు ఆలోచన చేస్తున్నారు. 2029 ఎన్నికల్లో బీజేపీని అధికారంలోకి తేవడమే లక్ష్యంగా పనిచేసే నేత సంజయ్ మాత్రమే అన్న ఆలోచనలో అధిష్టానం ఉంది. అందుకే సంజయ్ని సారథి చేయాలని భావిస్తున్నట్టు తెలుస్తుంది. రాష్ట్రంలో పార్టీ బలం పెంచేందుకు, మరింత పోటీ పెంచేందుకు సంజయ్ కావాలని కూడా పెద్దలు భావిస్తున్నారు. ఇదిలా ఉంటే తెలంగాణ బీజేపీ అధ్యక్ష రేసులో తాను లేనని బండి సంజయ్ ఇటీవల తెలిపారు. తప్పుడు ప్రచారం చేయవద్దని కూడా కోరారు. పార్టీ అప్పగించిన బాధ్యతను సమర్థవంతంగా నిర్వహిస్తుందని తెలిపారు. తెలంగాణ పగ్గాలు తనకు ఇస్తారనేది ఊహాగానేలని తేల్చేశారు ఆయన. సో కొన్ని శక్తులు ఇలాంటి ప్రచారం చేస్తున్నాయని పేర్కొన్నారు. హైకమాండ్ అధ్యక్షుడిని నియమిస్తుందని కూడా చెప్పారు. ఈ తరంలో బీజేపీ సారథి సంజయ్ అవుతారా లేదా అనేది చూడాలి. సో సంజయ్ అయితే బీజేపీ నిజంగా పూర్వం వస్తుందా లేదా మీరు అనుకుంటున్నారో నా కామెంట్ కూడా తెలియజేయండి. చూస్తున్నాండి హ్యాష్ ట్యాగ్ యూ.